హాయ్ గాయ్స్, ఈరోజు మనము చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఎలా చేద్దామో ఈరోజు చూద్దాము. ఎంతో టేస్ట్గా చేయబోయే చికెన్ కర్రీ. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత బొగన పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోయండి. నేనైతే 2 స్పూన్స్ పోసాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ వేయండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోండి. ఇలా కలిపితే మాడకుండా ఉంటుంది. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్. నేను చూపించే విధంగా చేయండి. పసుపు తగినంత, అల్లం ఎల్లిగడ్డ తగినంత తీసుకోండి. ఒకసారి నేను కలిపిన విధంగా కలుపుకోండి, మాడకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవుతాయి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాని తీసుకోండి. కొత్తిమీర పుదీనా అందులో యాడ్ చేసి ఇంకోసారి కలపండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసిన టమాటాలని మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయండి. మిక్సీలో వేసిన టమాటాని దాంట్లో మిక్స్ చేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. వేసిన టమాటాని కలుపుకోండి. టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూడండి. చూసి మళ్ళీ కలుపుకోండి. బాగా కడిగిన చికెన్ని ఒక 4 టైమ్స్ కడగండి. కడిగిన చికెన్ని దాంట్లో వేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. తగినంత ఉప్పు తీసుకోండి. నేను 3 చెంచాలు వేసాను. కారం తగినంత తీసుకోండి. 2 చెంచాలు వేసాను కారం. చికెన్ వేసిన తర్వాత వేస్తే ఉప్పు కారం చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఈ విధంగా చేయండి. ఇంకోసారి కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఉప్పు కారం వేసి. చికెన్ మసాలా తీసుకోండి. కారం ఉప్పు వేసిన తర్వాత చికెన్ మసాలా కూడా వేయండి. ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇంకోసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకోండి కలిపి. 2-3 మినిట్స్ అయ్యాక చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ముక్కలన్నీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యాయి. కలిపాక
కొన్ని వాటర్ తీసుకోండి. నేను చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ పోస్తే గ్రేవీ లాగా అవుతుంది. మనకు గ్రేవీ కావాలి అంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పూరీ చపాతీకి గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ పోసుకోండి. మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టేయండి. 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. నేను చేసే విధంగా చేయండి. ఎంతో టేస్ట్గా చేసిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలో పూరీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కావాల్సిన ఎన్నో వీడియోలు నేను చేస్తాను.